తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నో స్టాక్ పెట్రోల్ బంకులు కనిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే ఇది కొరత ఉందా, కొరత సృష్టించారన్న దాని మీద సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది సృష్టించిన కొరత లేకపోతే నిజంగానే ఉందా? ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలోనండి పెట్రోల్, డీజిల్, పిఎన్జి అన్నది అసలు ఎక్కడ కొరత లేదు, షార్టేజెస్ లేవు. నార్మల్ యావరేజ్ ఏదైతే ఉన్నదో 13,000 నార్మల్ యావరేజ్ రిక్వైర్మెంట్ పర్ డే 13,000 కిలోలీటర్స్ అంటే నిన్న 30,000 కిలోలీటర్స్ వరకు సప్లై చేశారు. ఎట్లా సప్లై చేస్తారు? ఏదైనా రిజర్వ్ ఉంటేనే కదా సప్లై చేస్తారు. సో సప్లై ఉన్నది, రిజర్వ్ ఉన్నది. సో షార్టేజెస్ ఎక్కడున్నాయి? షార్టేజెస్ ఏం లేవు. షార్టేజెస్ ఉన్నాయని, లేకపోతే ప్రైస్ రైజ్ పెరుగుతుంది తర్వాత షార్టేజెస్ వస్తాయని పబ్లిక్ కొంచెం ఆ రూమర్స్ నమ్మి అంటే ఎక్కువ సంఖ్యలో పోయి పెట్రోల్ బంక్స్ దగ్గర వీళ్ళు ఓవర్ బయింగ్ చేస్తున్నారు, ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. అదర్వైజ్ దెర్ ఈజ్ నో డర్త్ ఆఫ్ ఫ్యూల్. సార్, మరి పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు పెట్టడం, తర్వాత బారికేడ్లు పెట్టడం, దాంతో చూస్తుంటే నిజంగానే కన్జ్యూమ్ అనేది ఎక్కువగా ఉంది, పెట్రోల్ దొరకదేమో అని చెప్పన్న కన్ఫ్యూజన్లో కూడా చాలామంది మిగతా పెట్రోల్ బంక్ ఎగబడుతున్నారు సార్. మరి దీని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? యాక్షన్ అంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మనకి ఈదర్ పోలీస్ అన్న ఉన్నారు, డీసీఎస్ఓస్ ఉన్నారు, లేకపోతే టాస్క్ ఫోర్స్ అన్న, లేకపోతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈవెన్ ఉండి మనకేంటంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎప్పుడు డిప్లీట్ అవుతుంది అన్నది ముందే దాన్ని యాంటిసిపేట్ చేసి ఇండెంట్స్ పెడతా ఉన్నారు. సో అదేంటంటే వెహికల్ అక్కడ ఇండెంట్స్ పెట్టిన తర్వాత వెహికల్ అక్కడ నుంచి రావాలి, తర్వాత అన్లోడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో ఆ టైం కూడా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేసి కొంచెం ప్రోయాక్టివ్గా ముందే పెట్టిస్తూ ఉన్నాము. దానివల్ల కొంచెం తగ్గింది. డెఫినెట్లీ థింగ్స్ విల్ స్టెబిలైజ్ ఇన్ ద డే. దీంట్లో కొన్ని కారణాలు చెప్తుంది సార్. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పెట్రోల్ బంక్ కంపెనీలే కావాలని కొరత సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రేపొద్దున్న రేట్లు పెరిగే ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు కంపెనీలు అని చెప్పేసి పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్న పరిస్థితి సార్. దాన్ని ఏమంటారు సార్? మనకి లాస్ట్ వీక్ అంటే April 16th రోజు ఇండస్ట్రియల్ డీజిల్ మనకి ప్రైస్ పెరిగింది 120 నుంచి 155. వెరాజ్ ఏదైతే నార్మల్ రీటైల్ కన్జ్యూమర్స్కి ప్రైస్ అట్లానే ఉన్నది. ఈ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నది 60 రూపీస్ ఉంది. సో ఈ ఇండస్ట్రియల్ డీజిల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా టర్మినల్స్ నుంచి తీసుకుంటారు. అది తీసుకోకుండా వీళ్ళు ఏమైందంటే లాస్ట్ వీక్ కొంచెం వచ్చి పెట్రోల్ బంక్స్ నుంచి తీసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఓవర్ డ్రాల్ వల్ల దేర్ ఆర్ సమ్ ఆపరేషనల్ ఇష్యూస్ బట్ ఇట్ హెస్ బిన్ రిజాల్వ్డ్. బట్ ఓఎంసీస్ అలాగా డెలిబరేట్గా అట్లాగా ఒక కృత్రిమంగా ఇలా చేస్తున్నారంటే అది వాస్తవం లేదండి. సో దీంట్లో ఇదే కాకుండా సార్, ఈ పెట్రోల్ బంక్ యజమానులకు సంబంధించి కొంతమంది బంకుల్లోనే పెట్రోల్ పెట్టుకొని చేయడం దాని మీద మీరు చెప్పారు ఆ బిజినెస్లో ఉంటారని చెప్పేసి. సో ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైనా ఈ పెట్రోల్ కోసం వచ్చిన వాళ్ళ తాకిడి పెరగడంతో కూడా ఎక్కువ కన్జ్యూమ్ ఉండటం వల్ల పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టాల్సిందని దాని మీద మీరేమంటారు సార్? మీరు ఫస్ట్ యాక్చువల్లీ మాకు బార్డర్ ఏరియాస్లో కొంచెం కనపడింది. అది ఎప్పుడంటే సండే ఆఫ్టర్నూన్ మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. మిర్యాలగూడ, కొత్తగూడెం అండ్ ఖమ్మం అండ్ నిర్మల్లో అక్కడ కొంచెం షార్టేజ్ వచ్చే వల్ల ఎందుకు వచ్చింది ఇట్లా అని చెప్తే అక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇట్లాగా ఫిల్ చేసుకుని వెళ్తున్నారని అప్పుడు దెన్ మన వాళ్ళు అందరు చెప్పడం వల్ల అలర్ట్ అయ్యి ఇమీడియట్గా అదే నైట్ మనము పోలీస్ సాయంతో కూడా కొంచెం హెల్ప్ తీసుకుని దెన్ వీ మేడ్ షూర్ దట్ మెనీ వెహికల్స్ డోంట్ కమ్. దెన్ అట్ ద సేమ్ టైం మనకేంటంటే ఇక్కడ కూడా బార్డర్ ఏరియాస్లోని పెట్రోల్ బంక్స్ స్టాక్స్ కూడా రిప్లెనిష్ చేసాం. ఇది సండే మనం ఆఫ్టర్నూన్ ఈ ట్రెండ్ చూసి ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యాం. సార్, మీరు గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా సరే కృత్రిమ కొరత సృష్టించి కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడతామని చర్యలు తీసుకున్నా చెప్పని. ఇప్పుడు కొనసాగుతుందా? అలాంటి కనుక ఎవరైనా క్రియేట్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? డెఫినెట్గా అండి, ఎవరైనా ఇల్లీగల్ హోర్డింగ్ చేస్తున్నా లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని మా ఆఫీసర్స్కి వెళ్ళి కేసెస్ ఫైల్ చేయాలని చెప్పాము. అండర్ BNSS అండ్ EC యాక్ట్ కూడా
డెఫినెట్గా అది కూడా మానిటర్ చేస్తాను. నేను డీజీ గారికి, కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నది. డెఫినెట్గా సంబడీ ఈస్ ట్రయింగ్ టు ఇల్లీగలీ హోల్డ్ ఆర్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. సార్ ఫైనల్గా ఈ బ్లాక్ అంటే ఈ పబ్లిక్ ప్యానిక్ ఫీల్ అవుతున్న నేపథ్యంలో పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? పబ్లిక్ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎడిక్వేట్ స్టాక్స్ ఉన్నాయి, ఎడిక్వేట్ మనకి సప్లైస్ ఉన్నాయి. సో అనవసరంగా వెళ్ళి మీకు అవసరానికన్నా మించి మీరు కొనుగోలు చేయవలసిన పని లేదు. ఎంతైతే అవసరం ఉన్నదో డెఫినెట్గా తీసుకోండి, మీకు ఇబ్బంది ఏముంటుందో. ఇట్ ఈస్ లైక్ మనం ఏమంటామంటే ఇది బఫేకి వెళ్తాం కదా, బఫేకి వెళ్తే ఎన్నో డిషెస్ ఉంటాయి ఇట్లా, ఓకే. సో జనరల్గా కిచెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతవరకు వండుతారు, అంతే కదా. ఒక మనిషి వెళ్ళి ఎక్కువ వేసుకున్నాడు, లేకపోతే ఒక మనిషి ఒక 10 ప్లేట్లు వేసుకుని వెళ్ళి ఆయన టేబుల్కి లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా డెఫిసిట్. ఇది కూడా అట్లాంటిదే, ఓకే. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ప్యానిక్ ఆర్ మీరు ఓవర్ స్టాకింగ్ అండ్ ఓవర్ బయింగ్ చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. థింగ్స్ ఆర్ ఆల్ అండర్ కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా డెఫిషియన్సీ లేదు, అలాంటి అవకాశమే లేదు. కంపెనీలకు సంబంధించి ఇలాంటి వస్తున్న రూమర్లు కూడా కరెక్ట్ కాదు. ఇదే కాకుండా ఎవరైనా సరే పెట్రోల్ బంకులలో ఇలాంటి నో స్టాక్ బోర్డు పెట్టి రేపొద్దున రేటు పెరుగుతుంది, దాని మీద ఏదన్నా వేషాలు అట్లాంటివి ఏమన్నా క్రియేట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము. దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరా విజయ్తో ఇన్నారెడ్డి, ఆర్టీ న్యూస్, హైదరాబాద్.